హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇప్పటికే మన ఛానల్లో నేను ఫుల్ డే డైట్ ప్లాన్ వీడియోస్ షేర్ చేశాను. అయినా కూడా ఇంకా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు విత్ టైమింగ్స్తో ఒక ఫుల్ డే డైట్ ప్లాన్ వీడియో షేర్ చేయండి. సో అందుకని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. విత్ టైమింగ్స్తో షేర్ చేస్తున్నానండి. డెఫినెట్గా నాకు వెయిట్ లాస్ అవ్వడానికి ఏవేవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుంది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళైతే గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైట్ వీడియోసు అండ్ డైట్ రెసిపీస్ ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనం వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు కొంచెం పేషెన్సీ ఉండాలి. కొంతమంది చాలా తొందరగా వెయిట్ లాస్ అయిపోతారు. కొంతమంది ఎన్ని రోజులు ట్రై చేసినా కూడా అంత ఎక్కువ ఎఫెక్ట్ కనిపించదు వెయిట్ లాస్‌లో. సో ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేయండి పేషెన్సీతో. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌కి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చాలా మంచిది. అందులోనూ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళైతే ఇంకా చాలా స్ట్రిక్ట్‌గా హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. లేకపోతే వెయిట్ లాస్ అనేది చాలా కష్టమైపోతుంది. అండ్ వెయిట్ లాస్ కోసం మనకి ఏది సూట్ అవుతుంది అనేది మనమే డిసైడ్ చేసుకుని ఆ డైట్ ప్లాన్ని ఫాలో అవ్వడం మంచిది. అండ్ నాకు బాగా హెల్ప్ఫుల్ అయిన డైట్ ప్లాన్ అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ తాగుతాను. తర్వాత ఒక డీటాక్సీ డ్రింక్. ఇక్కడ డీటాక్సీ డ్రింక్స్ కోసం నేను చాలానే ట్రై చేశాను. యాపిల్ సైడర్ వెనిగర్ ఇలాంటివి చాలానే. బట్ నాకు సైడ్ ఎఫెక్ట్స్ తప్పితే ఎక్కువ రిజల్ట్ ఏం కనిపించలేదు. సో అందుకని ఇంట్లో ఉండి ట్రై చేస్తూ ఉంటాను. మాక్సిమం ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాను. బట్ ఒక్కొక్కసారి ఒక్కోలాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజైతే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం అల్లము ఇంకా నిమ్మకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గ్లాస్లోకి తీసుకున్నాను. తర్వాత జీలకర్ర పుదీనా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ మీకు గ్లాస్ జార్ అయితే మీకు కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అని చెప్పి మీకు చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఒక చిన్న గిన్నెలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దాని నిండా ఫుల్ వాటర్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసి ఓవర్ నైట్ అలానే ఉంచేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్‌కి మనకి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అనేది ప్రిపేర్ అయిపోతది. మనం ఈ వాటర్‌లో ఏవేవైతే యాడ్ చేసామో దాంట్లో ఉన్నదంతా కూడా వాటర్‌లోకి వచ్చేస్తది. లెమన్ కూడా అసలు పుల్లగా ఉండదు. చాలా చప్పబడిపోతది. సో ఇప్పుడు ఇంకా ఈ వాటర్‌ని ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకొని మనం డైరెక్ట్‌గా ఈ వాటర్ తాగేసేయడమే. ఎర్లీ మార్నింగ్ లేచి మనం వేడి నీళ్ళతోటి డీటాక్సీ డ్రింక్స్ ప్రిపేర్ చేసుకొని తాగడం కంటే ఇది చాలా బావుంటది. అండ్ రిఫ్రెషింగ్‌గా కూడా అనిపిస్తది. డీటాక్సీ డ్రింక్ ఎప్పుడు కూడా నేను 8:30 తర్వాతే తాగుతాను. కొంచెం అప్పుడైతేనే ఫ్రీ అవుతాను నేను. అందుకని. అండ్ నెక్స్ట్ ఇంకా టిఫిన్ విషయానికొస్తే ఎప్పుడూ కూడా ఓవర్ నైట్ ఓట్స్ గానీ, లేకపోతే స్మూతీస్ గానీ ప్రిపేర్ చేసుకుంటాను. చాలా రేర్‌గా ఇడ్లీ, దోస తింటాను. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను. ఓవర్ నైట్ ఓట్స్ అయితే ది బెస్ట్ అండి వెయిట్ లాస్ కోసం. ఎర్లీ మార్నింగ్ టిఫిన్‌లోకి. మనకి కావాల్సిన ఫైబర్ ఉంటది ఇందులో. తొందరగా డైజెస్ట్ అవుతది. లో క్యాలరీ ఫుడ్. అండ్ మనం పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళకి వేరే ఫుడ్, మనకు వేరే ఫుడ్ ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేయాలి అన్నా కూడా కష్టమైపోతది. ఇదైతే చాలా ఈజీగా అయిపోతది. అండ్ అప్పుడప్పుడు మా హస్బెండ్ నేను కూడా తింటాను, నాకు కూడా ప్రిపేర్ చేయి అంటారు. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఈరోజైతే నాకు ఇంకా మా హస్బెండ్‌కి కలిపి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 5 స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను. ఒక 3 స్పూన్స్ చియా సీడ్స్, ఇంకా మన దగ్గరున్న సీడ్స్, నట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను. హెయిర్ ఫాల్ బాగా ఎక్కువగా ఉంది ఈ మధ్య. అందుకని ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. ఇంకా ఒక స్పూన్ పంప్కిన్ అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. స్వీట్‌నెస్ కోసం డేట్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉండేదాన్ని. బట్ డేట్స్ అయిపోయినాయి. అందుకని ఒక స్పూన్ కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి మనం యాడ్ చేసినవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని వాటర్ అండ్ ఇంకా మిల్క్ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మనం యాడ్ చేసిన ఓట్స్, సీడ్స్ అన్నీ మునిగే వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ నేను గోరువెచ్చటి మిల్క్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఒక 5-10 మినిట్స్ బయట పెట్టేస్తాను. ఈలోపు నేను బాదం అయితే సోక్ చేసేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్‌కి మాకు ఇంకా పిల్లలకి అందరికీ. సో ఇంకా ఈ ఓవర్ నైట్ ఓట్స్ మనం ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి. బయట పెట్టుకోవడానికి కుదరదు. ఎర్లీ మార్నింగ్ ఫ్రిడ్జ్‌లోంచి తీసిన తర్వాత కొంచెం రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఎర్లీ మార్నింగ్ కల్లా చూసారా ఎలా అయిపోయిందో. ఇందులో హాఫ్ మా హస్బెండ్ కోసం తీస్తున్నాను. అండ్ ఇంకా బాదం పప్పు దానిపైన ఉన్న పీల్ మొత్తం రిమూవ్ చేసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఫ్రూట్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. సో దీంట్లో కొంచెం హనీ, మిల్క్ యాడ్ చేసుకుంటే మనకి బ్రేక్‌ఫాస్ట్ అనేది రెడీ అయిపోతది. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. సో మా హస్బెండ్‌కి రెడీ చేసేటప్పుడే షూట్ చేశాను. అండ్ నాకు రెడీ చేసుకునేటప్పుడు నేనేం షూట్ చేయలేదు. సో ఇంకా నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక 10 ఆ టైంకి నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అనేది కంప్లీట్ చేస్తాను. పీస్‌ఫుల్‌గా తిందాము అని చెప్పి ఇంకా వర్క్ అంతా అయిన తర్వాత కూర్చుంటాను. అండ్ నెక్స్ట్ ఇంకా డిన్నర్ విషయానికొస్తే ఇంట్లో ఏం కుక్ చేస్తే అదే. రోజుకి ఒక్కసారైనా రైస్ తినకపోతే మనకసలు ప్రాణం ఒప్పుకోదు. సో అందుకని ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో రైస్ తీసేసుకుంటున్నాను.
ఎప్పుడైనా వీక్‌లో 1 ఆర్ 2 టైమ్స్ మాత్రమే ఏవైనా టిఫిన్స్ అలా ప్లాన్ చేసుకుంటున్నాను. నార్మల్ టైమ్స్‌లో అయితే మాత్రం రైస్ తీసుకుంటున్నాను. లంచ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్‌లో ఒక మ్యాంగో అయితే తీసుకున్నాను. మ్యాంగో హ్యాపీగా తినొచ్చండి. విటమిన్ సి ఉంటది. అండ్ ఈవినింగ్ 4 ఆ టైంకి పిల్లలకి ఏదో ఒక స్నాక్ అయితే రెడీ చేస్తాను. ఇంట్లో స్వీట్ పొటాటో ఉండేసరికి ఇంకది చిన్న పీసెస్‌గా కట్ చేసి బాయిల్ చేశాను. అందులో ఒక స్వీట్ పొటాటో పీస్, ఒక ఫుల్ క్యారెట్ ఒక ఫుల్ కీర నేను ఈవినింగ్ స్నాక్‌గా తీసుకున్నాను. ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి వెజిటబుల్స్, ఫ్రూట్ సలాడ్స్ ఇలా ఏదో ఒకటి తీసుకోవడం వల్ల స్టమక్ అనేది ఫుల్‌గా ఉంటది. ఆఫ్టర్‌నూన్ మనం లంచ్ చాలా తక్కువ చేస్తాం కదా! సో, అందుకని. అండ్ ఇంకా డిన్నర్ విషయానికొస్తే డిన్నర్‌లోకి ఎక్కువగా చపాతీ లేదా ఏదో ఒక టిఫిన్ అనేది ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఈరోజు వచ్చేసి రాగి రోటీ చేస్తున్నాను. మసాలా రోటీ చాలా బావుంటది. అండ్ మనకి చపాతీ కంటే ఈజీగా అయిపోతది మొత్తం ప్రిపరేషన్ అంతా. సో, నేను 4 రోటీలు చేద్దాము అనుకుంటున్నాను. దానికోసం 2 టీ గ్లాసులతోటి రాగి పిండి తీసుకున్నా. అందులోకి కొంచెం సాల్ట్, జీలకర్ర యాడ్ చేసుకున్నా. తర్వాత మసాలా రోటీ అన్నాను కదా! ఇందులో ఒక ఆనియన్స్, క్యారెట్ కొంచెం తురుముకొని తీసుకోవాలి. అల్లం కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. లేకపోతే కొంచెం దంచుకోండి. అండ్ తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ చాలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. వీలైనంత చిన్న పీసెస్‌గా. అండ్ ఇంకా మనం రాగి పిండి ఎలా కలుపుకోవాలంటే హాట్ వాటర్‌తో కలుపుకోవాలి. నార్మల్ వాటర్‌తో కాదు. ఈ హాట్ వాటర్ కూడా 1 ½ గ్లాస్ టీ గ్లాస్ అయితే సరిపోతది మనకి. కరెక్ట్‌గా సరిపోతది. సో, ఇందులోకి మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్‌ని మనం ఏవైతే కట్ చేసుకొని ముందుగా పెట్టుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని చేత్తోటి మామూలుగా కలిపేసుకోవాలి. ఇది చపాతీ పిండిలాగా గట్టిగా ఏముండదండి. బియ్యపు పిండిలాగా నార్మల్ స్మూత్‌గా ఉంటది. ఒకసారి ముద్దలాగా కలుపుకొని హాట్ వాటర్ తోటి మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని వాటిల్ని ఒక బటర్ పేపర్ మీద గానీ, అరిటాకు మీద గానీ, లేదు అవేం లేవు అనుకుంటే ఒక పాలిథీన్ కవర్ పైన మనం గారెలు ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే ఈ రాగి ముద్దల్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం చపాతీ అంత సైజు మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం లోపల ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ వేసాం కదా! విరిగిపోతది. సో, అందుకని జాగ్రత్తగా చూసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఫైనల్‌గా చిన్న చిన్న చిల్లుల్లాగా పెట్టుకుంటే గారెలకు పెట్టుకున్నట్టు బాగా ఫ్రై అవుతదనమాట. చిల్లుల్లాగా పెట్టేసుకొని పాలిథీన్ కవర్ ముందుగానే రిమూవ్ చేసేసి మనం పెనం పైన పెట్టుకోవాలి. లేకపోతే పాలిథీన్ కవర్ కదా! వేడికి ఊరికే అది మెల్ట్ అయిపోతది. జాగ్రత్తగా చూసుకొని మనం పాన్ పైన పెట్టేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం స్ప్రెడ్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటాము. అండ్ ఇంకా పాలిథీన్ కవర్‌కి కూడా ఆయిల్ ఎక్కువ అప్లై చేస్తాం కాబట్టి అదే ఆయిల్ సరిపోతది. బట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రాగి రోటీలోకి మనకి పెరుగు చట్నీ అయితే చాలా బావుంటది. అండ్ మసాలా రోటీ కాబట్టి ప్లెయిన్‌గా కూడా చాలా బావుంటది. నా డిన్నర్ వచ్చేసి నేను 7:30 కల్లా కంప్లీట్ చేసేసుకుంటానండి. ఈ డైట్ ప్లాన్ తోటి నేను 6 కేజీస్ వెయిట్ లాస్ అయ్యానండి. కొంచెం టైం తీసుకున్నా కూడా. అండ్ వీటన్నిటితో పాటు డైలీ ఒక 1 అవర్ వాకింగ్ అయితే చేసేదాన్ని. మనం ఎక్సర్‌సైజెస్ చేసినా చేయకపోయినా వాకింగ్ అయితే కంపల్సరీ. కొంచెం టైం తీసుకున్నా మనం ఈ డైట్ ఫాలో అవుతూ ఒక 1 అవర్ వాకింగ్ చేస్తూ ఉంటే కంపల్సరీగా వెయిట్ లాస్ అవుతాము. మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ డిస్క్రిప్షన్‌లో ఇంకా కొంచెం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అది కూడా ఒకసారి చూడండి. అండ్ ఫైనల్‌గా వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. థాంక్స్.